హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు సింపుల్‌గా, టేస్టీగా అయిపోయే ఆలూ ఫ్రై చేసేద్దాం. అది కూడా వెల్లుల్లి కారం వేసి చేసి చూడండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 10 నిమిషాలలోనే చేసేస్తాను. రెసిపీలోకొచ్చేస్తే స్టవ్ వెలిగించుకొని, కళాయి పెట్టేసుకొని, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకొని, కొంచెం అంతా శనగపప్పు ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. ఏం చేయాలో తెలియనప్పుడు క్విక్‌గా చేయాలనుకుంటే నేనైతే మాత్రం ఖచ్చితంగా ఈ ఆలూ ఫ్రైనే చేస్తాననమాట. రైస్‌లో మంచిగా కలుపుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం ఇలాగ కలుపుకుంటూ దోరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం అంతా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా మీడియం ఫ్లేమ్‌లో ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇట్లాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ చక్కగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పొటాటోస్ అనేది కూడా మనం కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. వన్స్ ఆనియన్స్ అనేది ఇలాగ మంచిగా సార్ట్ చేసుకోవాలి. ఆయిల్‌లో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇవి అన్నీ కూడా చక్కగా ఆనియన్స్ అంతా కూడా బాగా పసుపులో మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అవుతేనే కర్రీ టేస్ట్ అనేది చాలా వస్తుందనమాట. వన్స్ ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం పొటాటోస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. పప్పు తర్వాత సింపుల్‌గా అయిపోయే రెసిపీ ఏంటంటే ఆలూ ఫ్రైయే. ఎవ్వరికైనా గానీ చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోతుందనమాట. ఇలాగ పొటాటోస్‌ని పీల్ చేసుకొని వాటర్‌లో యాడ్ చేసుకుంటే స్టార్చ్ అంతా పోతుంది. వాటర్‌లో నుంచి వాటర్ డ్రైన్ చేసేసి చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మూత పెట్టుకొని కూడా కొంచెం అంతా ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. వన్స్ ఈ పసుపు అంతా కూడా పొటాటోస్‌కి మంచిగా పట్టించుకొని దీన్ని మూత పెట్టుకొని సిమ్‌లోనే కుక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో కళాయిని మూత తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యే లోపల ఎల్లుల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందాం. ఇట్లాగా ఏదైనా రోల్లో గానీ లేదంటే మిక్సీ జార్‌లో ఒక 6, 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఒక 1 ½ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. చక్కగా ఇలాగా కారం అనేది మంచి కలర్ ఉంటే మనకి వెల్లుల్లి కారం కూడా చాలా కలర్ మంచిగా వస్తుందనమాట. దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా దంచుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా దంచుకొని వేసుకోవటం వల్ల కర్రీకి టేస్ట్ అనేది మంచిగా వస్తుందనమాట. ఈ విధంగా అయితే దంచుకొని వేసుకుంటే బావుంటుంది. లేదంటే గనక మిక్సీకి పట్టుకొని మనం దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కంటైనర్ కానీ, గ్లాస్ కంటైనర్‌లో గానీ పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. పొటాటోస్ అయితే మంచిగా ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత తీసుకొని అడుగంటకుండా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలనమాట. ముక్క అనేది సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చక్కగా ఈవెన్‌గా మనకి పీసెస్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఇట్లాగా కలుపుకొని ఫ్రై చేసుకోవటం వల్ల పొటాటోస్‌లో ఉన్న వాటర్ అంతా పోతుంది. చక్కగా ఈ విధంగా మనం గంటెతో గుచ్చంగానే ముక్క 2 పీసెస్ అవ్వాలి. ఎటువంటి వాటర్ వేయకుండా మూత పెట్టి మనం చక్కగా లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే ఈ విధంగా అయితే కుక్ అవుతుందనమాట. దీంట్లోకి ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం కూడా బాగా వెల్లుల్లి కారం అంతా కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు ఇదంతా కూడా బాగా పొటాటోస్‌కి మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఫైనల్‌గా ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నైట్ టైమ్ డిన్నర్‌లోకైనా రైస్, చపాతీలలోకి చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోతుందనమాట. నాకైతే ఈ బంగాళదుంప వెల్లుల్లి ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. ఇలాగ సైడ్ డిష్ కింద వడియాలు కూడా పెట్టుకొని తింటూ ఉంటే ఆ టేస్టే వేరనమాట. వేడి వేడి అన్నంలో ఇలాగ కలుపుకొని తినండి. నిజంగా చాలా అంటే చాలా బావుంటుంది. చూసారు కదా! ఈరోజు రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.